హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఇంటి దగ్గర నాటుకోళ్ళండి. ఒకసారి నేను వాటిని చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ఉదయం టైంలో అదే గుడి పెట్టింది, అదే పిల్లలు చేసింది. ఈ తట్ట కట్టి 10 సంవత్సరాలు అవుతుందండి. ఈ తట్ట నేను ఏంటంటే తీద్దాం అనుకున్నా, కాకపోతే అంతలోనే నేను చూసేసరికి కోడిగుడ్లు ఉండేసరికి అట్లనే వదిలిపెట్టినా. ఆల్రెడీ పిల్లలు చేసినట్టున్నది. ఇట్లనే ఉంటే మాత్రం పోయినసారే కొన్ని పిల్లలు ఖరాబ్ అయిపోయినాయి. మనం దీన్ని చూడండి, 1 2 ఇది ఖరాబ్ అయి ఉన్నది కాబట్టి దీనిలో అంతా ఖరాబ్ అవుతాయి. రాదే ఈ పిల్లలు ఈ పిల్ల అయితే ఇప్పుడే పుట్టింది. కిందనే ఉంటే కథలు రాక మొత్తం చచ్చిపోతాయి. ఇంకేమైనా ఉన్నాయా పిల్లలు? చూడండి, చంద్రం ఉంది. ఇది కూడా అవుతాయి. ఆల్రెడీ పొడిచింది చూడండి. దీనికి ఇదో రోగం. ఇది చూడండి, ఇప్పుడు మనం చూడకపోతే దీని పని కథమే. చీమలు కూడా పడుతుంది చూడండి. ఇది మనం వెంటనే తీయాలి, ఆపరేషన్ చేయాలి. ఇట్లనే ఉంటే ఏమవుతుందంటే తొక్కి దీని పని కథమే. ఇక చీమలు చూడండి, అసలు గుడ్ల నుండి క్లీన్గా రాలేదు కాబట్టి ఇలానే అయిపోయింది. కాబట్టి ఇట్లనే మళ్ళీ తొక్కితే ఏమవుతుందంటే మనకు పిల్ల మొత్తం ఇది చనిపోయే అవకాశాలు ఉంటాయి. చూద్దాము, ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం ఇది బతికే అవకాశాలు ఉంటాయి. ఇట్లుంటుంది. చిన్నగా తట్టు ఉండేసరికి దానికి కథల రాక ఈ పరిస్థితి అండి. ఇది దీన్ని కూడా అదే పని చేసింది చూడండి. ఇది బహుశా చనిపోయింది అనుకుంటా. చనిపోయిందండి ఇది ఆల్రెడీ. ఆ ఇరుకు డబ్బా అయింది చూడండి. ఇది మనం ఈ పరిస్థితి కావద్దు అనే ఉద్దేశంతో మనం చనిపోయింది. ఇట్లా కాకుండా ఉండాలా తీసిన. చూద్దాము, ఒకవేళ అవకాశం ఉంటే అది బతకచ్చు. బ్యాడ్ లక్. ఇది కూడా సౌండ్ వస్తుంది, అంటే చిన్న సౌండ్ వస్తుంది. ఇది కూడా ఉంటుంది, ఇది కూడా సౌండ్ వస్తుంది. ఇంకా పగలలే కానీ ఇక్కడ చూడండి, చిన్నగా రాకొచ్చింది చూడండి. తల్లి సరిగ్గా గుడ్లను తిప్పకపోతే ఈ ప్రాబ్లం అవుతుందండి. ఇది కరెక్ట్గా దీనికి లోపల బలంగా కాకుండా ఇట్లనే ఉంటే అది తొక్కుతూ ఉంటుంది. అంతలోనే ఇది పలిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే సమయం మించిపోయింది, ఇది ఎట్లా చేసి ఖరాబ్ అవుతాయి. అందుకోసం నేను తీస్తున్నా, క్షమించాలి మీరు. ఎందుకంటే మీరు ఇంతకుముందు లాగా కాకుండా ఇది చనిపోవద్దనే ఉద్దేశంతో తీస్తున్నా. ఇది చూడండి, ఇందులో కూడా ఉంది. ఇది కూడా పగిలిపోయినది 100%. అనుకున్న విధంగా ఇగో ఇది కూడా చూడండి, ఇదంతా నలిగిపోయినది కదా. అది తిరిగి 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 ఇది కంప్లీట్గా దీన్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, విడుదల బిడ్డకు విడుదల అన్నట్టుగా చూడండి ఒకసారి బయటకు వచ్చిందిగా. అమ్మ
పాపం దీని తప్పలేదు, నేను అసలు చేంజ్ చేస్తేనే బాగుండేది, అది నా మిస్టేకే. ఇది మాత్రం కొత్త కోడి, ఫ్రెష్ గుడ్డు. ఇల్లు ఒకటి ఉన్నది చూడండి, బా వస్తుంది లేచిన. ఇది చూడండి గుడ్లు 100%. ఇది అసలు ఏమాత్రం ప్రతి ఒక్క గుడ్డు కూడా సక్సెస్ అయ్యే గుడ్లే. ఇది చూడండి ఎంత బాగున్నదో దీనికి. కొంత మనం కేర్ అనేది తీసుకోవాలి, కానీ నేను యాక్చువల్లీ నిన్నట్టుండి అరుస్తూ ఉన్నాయి, కానీ ఇది అసలు గుడ్లు పెట్టింది అనుకున్నట్టుగా అబ్బా ఇది రోజులు కూడా నిండలే. ఇది బతుకుతుందా లేదా డౌటే. తొక్కేసరికి ఇది పగిలిపోయింది. ఇది కింద చూడండి, చూద్దాం. ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, లేదంటే లేదు. ఎట్లా చేసి చనిపోయే బాపతి కాబట్టి తీస్తున్నా నేను. ఇగో దీనిలో పెట్టి ప్రయత్నం చేస్తా. పిల్లలు ఇవి 6, 7. కొంచెం నాకు డౌటే ఉందండి, చూద్దాం. మన అదృష్టం మాట. ఇట్లనే ఇప్పుడు మనకి ఇట్లా రెప్పలు కొట్టుకున్నాయి, ఆ తొక్కినప్పుడు ఏమవుతుంది అంటే అవి ఎంతున్నాయంటే ఈ మిస్ అయితే ఘోరంగా ఉండండి. ఇక ఇవి కూడా ఆల్రెడీ పొడిచింది చూడండి, ఆల్రెడీ ఉన్నాయి. ఇది కూడా పొడిచింది చూడండి. ఓకే కూడా మీద్దాం. అది ఒకవేళ చూద్దాం, మన అదృష్టం బాగుంటే అన్ని పిల్లలు సక్సెస్ అవుతాయి. ఒకవేళ లేదు అంటే 1-2 పోవచ్చు. ఈ విధంగా కొంచెం వెడల్పు ఉంటే బాగానే ఉండు. ఇవన్నీ 10 సంవత్సరాల క్రితం కట్టిన తటాలండి. ఇక పొడుస్తుంది కదా. ఇంటి దగ్గర అవకాశం ఉంటే మాత్రం నాటుకోళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయండి. సిటీలో అయితే వీలు కాకపోవచ్చు, పల్లెటూరు వాళ్ళు మాత్రం పెంచుకునే అవకాశాలు ఉంటే పెంచుకోండి. ఈ చెట్లుగా తిరుగుతాయనే ఉద్దేశంతో ఎక్కువ పెంచే ప్రయత్నం చేస్తున్నా, కానీ సాధారణంగా 1-2 పెంచుకున్నా కూడా బాగానే ఉంటుంది. సాయంత్రం చూపిస్తా అది ఎట్లున్నదో ఏందో చూద్దాం ఒకసారి సాయంకాలం. ఒకటి ఆల్రెడీ దించినామా, ఇంకోటి దానిలో గుడ్లు పెట్టడానికి ఎక్కింది చూడండి. కింద ఇది ఉన్నది, ఇప్పుడే దిగింది. పైకి చూడండి, పైన తట్టలో ఇంకో గుడ్డు పెడుతుంది. ఇది ఆల్రెడీ పొదిగి ఉన్నది ఒకటి, పైన పడుతుంది చూడండి. ఇంకోటి గుడ్డుకే చూస్తుంది అది. దీనికి ఏమైనా గుడ్లు ఉన్నాయా? ఇది మన పెరటి తోట, పెరటి కోళ్ళ పరిస్థితి. సాయంత్రము దీంట్లో ఎన్ని వేసింది, ఎన్ని చనిపోయింది అనేది చూద్దాం. ఈ తొక్కలు వచ్చినాయంటే నాకు తెలిసి ఒకటైతే మొత్తం కంప్లీట్గా పొద్దున మాత్రం నేను అనుకున్నాండి. ఇది చూడండి, ఇది ఒక్కటి మాత్రము చనిపోతుంది అనుకున్నా. చూడండి ఇక్కడ చిన్న ఉన్న చూడండి. ఇది కూడా ఆల్మోస్ట్ రౌండ్గా పగిలింది. ఆల్మోస్ట్ నేను 4 గుడ్లను తీసిన, 4 గుడ్లు సక్సెస్ అయినాయి. 13, 14, 15 పిల్లలు అవుతాయండి.
ఓకే అండి, మీరు చూసినట్టయితే దగ్గర నేస్తున్నా. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.